Hey guys, welcome back to my channel. నేను మిమ్మను అండ్ ఈ రోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చాసో వచ్చేసి ఈజిన్ వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈజిన్ ఏదో పని ఉందని చెప్పింటుంది కదా, అందుకని వచ్చేసి అప్పుడే ఇంకా చాసోహాని చూసి ఈజిన్ కూడా తన కారులో వెళ్ళి కూర్చుంటాడు అనమాట. అప్పుడే చాసోహా అడుగుతుంది, అవును నాకు తెలిసినంత వరకు నువ్వు నీకు ట్రైనింగ్ ఉందని చెప్పినట్టు గుర్తు, ఏంటి ఇంట్లోనే ఉన్నావు, ఏంటి నాకేమన్నా అబద్ధం చెప్తున్నావా ఏంటి అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే ఈజిన్ చెప్తాడనమాట, లేదు నేను కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్నామని డిసైడ్ అయ్యాను అని. అంటే ఈజిన్ 004తో ఫైట్ చేసుకుని కొంచెం ఇంజూర్స్ అయింటాయి కదా, అందుకనేసి అలా రెస్ట్ తీసుకున్నాం అనుకుంటాడు అనమాట. అప్పుడే ఇంకా చాసో హార్ట్ చేసి అంటుందన్నమాట, ఓ అలానా, సరేలే ఇంకా నువ్వు బిజీగా లేవు కదా, మంచిదైంది, సరే తీసుకొని ఒక డ్రింక్ ఇచ్చి ఇంకా అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. సారీ, నేను నిన్ను వేరే చోట ఎక్కడైనా మీట్ అవ్వాల్సింది, కానీ ఇక్కడ ఉండే వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా నన్ను గుర్తుపడితే కష్టం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాము, సరే ఇప్పుడు మాట్లాడొచ్చా అంటే ఈజిన్ చెప్పమంటాడు. అప్పుడే ఇంకా చాసో చెప్తూ ఉంటుందన్నమాట, అసలు నేను ఇక్కడికి కలవడానికి కారణం ఏంటంటే నాకు నీ నుంచి కొంచెం హెల్ప్ కావాలి, ఒక దాని గురించి నిన్ను కలవాలనుకున్నాను అని చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే వచ్చేసి చెప్తూ ఉంటుంది, ఇది నా తమ్ముడి గురించి, నా తమ్ముడు నీకంటే కొంచెం చిన్నవాడే, తను వచ్చేసి హై స్కూలర్ అనమాట. సో మా పేరెంట్స్ ప్రకారం ఏం జరిగిందంటే మా తమ్ముడు చాలా రోజుల నుంచి ఇలా దెబ్బలతో వస్తున్నాడు, రోజు రోజుకి దెబ్బలు ఎక్కువ అవుతూనే ఉన్నాయంట. సో తనని ఏమైనా ఎందుకు ఇలా అయినాయి అంటే ఏమైనా ఆడుకునేటప్పుడు అయినాయా అలా అడుగుతూ ఉంటే తను ఏం చెప్పడం లేదంట. సో వాళ్ళు ఇంకా కొంచెం అడగాలని చూస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడంట, లేదంటే తన రూమ్ లోకి వెళ్ళిపోతాడంట. సో అందుకే వచ్చేసి తన గురించి హెల్ప్ కోసం వచ్చి ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా వేరే వాళ్ళని అడుగుదాం అనుకున్నా కూడా వేరే వాళ్ళకి అడిగితే మొత్తం అందరికి తెలిసిపోతుంది కదా, అందుకే ఎవరిని అడగలేకపోయింది. ఇంకా ఈజిన్ ఒక్కటే దారి కాబట్టి ఈజిన్ అడగడానికి వచ్చి ఉంటుందన్నమాట. నువ్వు తనతో మాట్లాడావా అని చెప్పేసి ఈజిన్ అడుగుతాడనమాట. అంటే తనతో నువ్వు డైరెక్ట్ గా మాట్లాడి చూడాల్సిందని చెప్తే అప్పుడు తను చెప్తూ ఉంటుంది, నేను ఆల్రెడీ మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ నేను ఎప్పుడైతే వర్క్ నుంచి అంటే ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటాను మాట్లాడదామని, తనేమో నా గురించి అసలు ఓపెన్ కూడా చేయడు, డోర్ కూడా తీయడు నాతో మాట్లాడడానికి. యాక్చువల్గా చెప్పాలంటే నేను మా తమ్ముడు చిన్నప్పుడు చాలా క్లోజ్గానే ఉండేవాళ్ళం. ఇంకా నాకు జాబ్ వచ్చిన తర్వాత నుంచి నేను ఇలా వర్క్ చేస్తున్నప్పటి నుంచి చాలా దూరం అయిపోయింది, మా మధ్యలో డిస్టెన్స్ వచ్చేసింది అని చెప్తూ ఉంటుందన్నమాట. సో తను ఈ మధ్య నన్ను చాలా అంటే డైరెక్ట్గానే అవాయిడ్ చేసేస్తున్నాడు 1 year నుంచి అని చెప్తూ ఉంటుందన్నమాట. ఈజిన్ ప్లీజ్ అసలు ఏం జరుగుతుందో నువ్వు అసలు స్కూల్కి వెళ్ళి కనుక్కుంటావా అని చెప్పేసి తను అడుగుతుందన్నమాట. ఎందుకంటే ఈజిన్ ఒకటే నేను అడగగలను అని చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా ఈజిన్ ఓకే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఈజిన్ వచ్చేసి ఇంకా ఆ అబ్బాయి వాళ్ళ స్కూల్కి వచ్చేస్తాడనమాట. తన పేరు చాజిన్వో అంట. సో ఇంకా తను వచ్చేసి మ్యూంగ్హాన్ హై స్కూల్ 2nd year అనమాట. సో ఈజిన్ వచ్చేసి ఆ అబ్బాయి ఫోటో పట్టుకొని చూస్తూ ఉంటే ఎదురుగా ఆ అబ్బాయి కనిపిస్తాడనమాట. అక్కడే ఉన్నాడు కదా అని. అందులోపల వేరే అమ్మాయిలు ఇద్దరు వచ్చేసి ఈజిన్ ని ఒకసారి మాస్క్ తీస్తారా అని అడుగుతారనమాట. ఈజిన్ ఏమో తీయడనమాట, నాకు కోల్డ్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఓ తన వాయిస్ కూడా చాలా సెక్సీగా ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తాం జిన్వో వచ్చేసి ఆ క్లాస్ రూమ్ లోకి రాగానే ఇంకా అతన్ని తిడుతూ ఉంటారనమాట, ఏంటి ఇంత లేట్ గా వచ్చావని చెప్పేసి. ఆయన ఏంటి నేను ముందే చెప్పలేదా నీకు, మేము ఇక్కడికి రాకముందే నువ్వు వచ్చి మా కోసం వెయిట్ చేస్తూ ఉండాలని, అసలు ఏంటి అసలు నా పనివాడివి ఆ మాత్రం చేయలేవా అన్నట్టు తిడుతూ ఉంటే అప్పుడే వచ్చేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ ఒక వ్యక్తి వచ్చేసి కూర్చొని ఏదో ఫోన్ లో వీడియో చూసుకుంటూ ఉంటాడనమాట. అడుగుతాడనమాట, ఏంటి వీడు అలా చూస్తున్నాడు, అసలు నేను అడుగుతుంటే నాకు రెస్పాండ్ కూడా అవ్వడం లేదు అంటూ ఉంటే జిన్వో చెప్తాడనమాట, సారీ నాకు ఈ మధ్య కొంచెం బాగుండడం లేదు, ఈ రోజు కొంచెం బాగాలేదు అందుకే లేట్గా వచ్చానంటే, ఏంటి నీకు బాలేదా, ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాటకాలు ఆడుతున్నావా, అయినా నిన్న కొద్దిసేపు కొడితే మాత్రం నీకేమైపోయింది ఏంటి అంటూ ఉంటే అప్పుడే జిన్వో చెప్తూ ఉంటాడనమాట, అది అలా కాదని చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళు అలానే మళ్ళీ జిన్వోని తిడుతూ ఉంటారా. అప్పుడే ఒక వ్యక్తి ఫోన్ లో వీడియో చూస్తూ ఉంటాడు కదా, అతను వచ్చేసి అక్కడ మామూలుగా ఏదో అంటే బాక్సింగ్ కిక్ బాక్సింగ్ అలా టైప్ చూస్తూ ఉంటాడనమాట. సో ఆ వ్యక్తి అవి కొన్ని మూవ్స్ చూసేసి ఇది ఇలా పని చేస్తుందా అని చెప్పేసి అప్పుడే లేసి, జిన్వో ఆ బ్యాగ్ పట్టుకో ఫస్ట్ అని చెప్తాడనమాట. అంటే శాండ్ బ్యాగ్ లాగా జిన్వో బ్యాగ్ ని పట్టుకోమని చెప్తాడు. ఇంకా అప్పుడే వచ్చేసి ఏంటి పట్టుకోమన్నాక పట్టుకో అంటే జిన్వో ఇంకా భయపడతాడనమాట, భయపడి పట్టేసుకుంటాడనమాట. ఆ వ్యక్తి గట్టిగా కాలుతో ఒక కిక్ ఇస్తాడా, జిన్వో వచ్చేసి ఎక్కడో భయపడతాడనమాట. ఏంటి ఇది వర్కౌట్ అవ్వలేదు, చూస్తుంటే రియల్ శాండ్ బ్యాగ్ తోనే పెట్టుకోవాలేమో, దాన్ని కిక్ చేయడం కంటే పని చేయడం బెటర్ ఏమో కదా, ఒకసారి మళ్ళీ బ్యాగ్ పట్టుకో అని చెప్తాడనమాట. ఇంకా జిన్వో చాలా భయపడిపోతాడనమాట. ఏంటి పట్టుకోమంటే పట్టుకో తొందరగా లేయి అని చెప్తూ ఉంటాడనమాట. ఒకవైపు ఇంకొక అమ్మాయి వచ్చేసి నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్తే ఇంకా వాళ్ళు ఆకలిగా ఉందని చెప్తూ ఉంటే ఆ వ్యక్తి వెళ్ళి తన ప్లేస్ లో మళ్ళీ కూర్చుంటాడు అనమాట. జిన్వో తొందరగా వెళ్ళి మాకు ఫుడ్ తీసుకొని రా అని చెప్తాడనమాట. ఇంకా జిన్వో వచ్చేసి ఆ ఫుడ్ తేడానికి బయటికి వెళ్తాడనమాట. ఇంకా ఈజిన్ ఇదంతా గమనిస్తూ ఉంటాడనమాట. ఇంకా గమనించి అప్పుడే ఈజిన్ కి ఆలోచిస్తూ ఉంటాడా. అప్పుడే అంటే చాసోహా కొంచెం సాడ్ గా కనిపించి ఉంటుంది కదా, అదంతా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈజిన్కి నోటిఫికేషన్స్ వస్తే చూస్తే అక్కడ దాని దగ్గర నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది అనమాట. అంటే ల్యాప్టాప్ స్పెక్స్ బాగున్నాయి అని చెప్పేసి దాని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అనమాట.
అప్పుడే ఈజిన్ వచ్చేసి కొంచెం తనని చూసి ఆ అబ్బాయి కూడా వాళ్ళ చెల్లెల ప్లేస్ లో ఉన్నట్టు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనం చూస్తూ ఉంటాం జిన్‌హో వచ్చేసి ఇంకా ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్ దగ్గరకు వచ్చేసి ఫుడ్ తీసుకుంటూ ఉంటాడనమాట. అసలు నాకు స్కూల్‌కి వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం లేదు అనేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి మెసేజ్ వస్తుందనమాట. ఎవరి దగ్గర నుంచా అని చూస్తే నూనా అని ఉంటుంది. అదే చాసోహా దగ్గర నుంచి వచ్చి ఉంటుందనమాట. అప్పుడే తను చెప్తూ ఉంటుందనమాట. నాకు కొంచెం టైం ఉంది. నేను ఇంటికొస్తాను సాటర్‌డే. ఏమైనా కలుద్దామా? మనం ఏదైనా బాగా టేస్టీగా తిందామా బయటికెళ్ళి అని చెప్పి మెసేజ్ చేసి ఉంటుందనమాట. ఇంక దాన్ని కట్ చేస్తే ఇక్కడ తనకి ఒక పాస్ట్ చూపిస్తారు. అది మిడిల్ స్కూల్ అనమాట. అప్పుడొచ్చేసి వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరో అంటే వాళ్ళ క్లాస్‌మేట్స్ ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారనమాట డ్రామా గురించి. ఆ డ్రామాలో చాసోహా ఉంటుందనమాట. సో, తన యాక్టింగ్ ఏం బాలేదు గదా! తన యాక్టింగ్ చూస్తుంటే నాకు చాలా కోపమొస్తుంది. అయినా ఇలాంటి ఐడల్స్‌ని అందుకే యాక్టింగ్‌లోకి పెట్టకూడదు అన్నట్టు ఇంగ వాళ్ళు చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంటే తన గురించి ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, అది విన్నప్పుడల్లా తినకి చాలా కోపమొస్తుందనమాట జిన్‌వోకొచ్చేసి. ఇంగ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కతో అంటే ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. "అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు?" అన్నట్లు అంటూ ఉంటాడు. అప్పుడే ఇంగ చాసోహా అడుగుతుంది, "అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నేనిక్కడికి బ్రేక్ కోసం వచ్చాను" అని చెప్పేసి చెప్తూ ఉంటే, "అయినా నువ్వు కొంచెం బాగా యాక్ట్ చేయలేవా?" అని చెప్పేసి జిన్‌వో వాళ్ళ అక్క మీద కోపడతాడనమాట. సో, అయినా యాక్టింగ్ అంటే అంత ఈజీ అనుకున్నావా? అంత ఈజీ కాదు. నాకు కూడా చాలా చేయాలనుంది. కానీ అది అంత ఈజీ కాదు గదా! అని చెప్పేసి తను చెప్తూ ఉంటే ఇంకా కానీ చెయ్యి అని చెప్పేసి ఇంక తను చాలా కోప్పడతాడనమాట వాళ్ళ అక్క మీద. సో, అది చాలా ఎంబారాసింగ్‌గా ఉంది నాకు అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇంక అసలు చాసో అర్థం చేసుకోలేకపోతుంది ఏం జరిగిందా అనేసి. ఇంగ ఆ సీన్ కట్ చేస్తే మనకిప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉంటారు. ఇంగ జిన్‌వోకి వాళ్ళ అక్క గురించి తను ఏమేం మాట్లాడాడో అదంతా గుర్తొస్తూ ఉంటుందనమాట. నాకిదంతా జరగాల్సిందేలే, నాకు తగిన శాస్తి జరిగింది అని చెప్పేసి జిన్‌వో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఈజిన్ కూడా బయటే ఉంటాడు కన్వీనియన్స్ స్టోర్ దగ్గర. ఈజిన్‌కి ఏదో మెసేజ్ వస్తే చూస్తాడనమాట. అక్కడే దాయుననమాట. అవును ఒప్పా! నువ్వు ఈరోజు స్కూలుకెళ్ళలేదంట గదా! నేను విన్నాను. అసలు జేహ్యూంగ్ చెప్పాడు అని జెప్పేసి అడుగుతుందనమాట. అప్పుడే ఈజిన్ చెప్తాడు. నాకు కొంచెం పని ఉంది. వేరే చోటున్నాను అని చెప్తాడనమాట. ఓహ్! అవునా! నేను చాలా ఆశ్చర్యపోయాను. నువ్వు స్కూలు కోసమే గదా తొందరగా వెళ్ళావు. కానీ స్కూలుకెళ్ళలేదంటే నేను చాలా భయపడ్డాను అన్నట్టు చెప్తూ ఉంటే, ఓహ్! సారీ అని ఈజిన్ చెప్తాడు. ఇంగా అప్పుడే వచ్చేసి బయట ఈజిన్‌నొచ్చేసి జిన్‌హో చూస్తాడనమాట. ఎవరు చాలా బావున్నాడు. అందులో మాస్క్ యేసుకున్నాడు. అయినా గూడా చాలా బాగా కనిపిస్తున్నాడు అని జెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అలా ఆలోచిస్తూ ఇంగ జిన్‌హో కింద పడిపోతాడనమాట. తన ఐటెమ్స్ అన్నీ కింద పడిపోతే తను కొంచెం ఎంబారస్‌గా ఫీల్ అవుతాడనమాట. అంటే ఈజిన్ ముందర కింద పడినందుకు. ఈజిన్ వచ్చేసి తనకి హెల్ప్ చేస్తాడనమాట. థాంక్ యూ అని చెప్తాడా. అప్పుడే ఈజిన్‌కి ఆకలేస్తూ ఉంటుందనమాట. అప్పుడే మీకు కావాలా అని జెప్పేసి వాళ్ళిద్దరూ వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారనమాట. ఈజిన్ వచ్చేసి మాస్క్ తీసి తింటూ ఉంటాడు గదా! జిన్‌హో అనుకుంటాడు. తన మాస్క్ తీస్తే తను ఇంకా అందంగా ఉన్నాడు. అసలు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. చూస్తుంటే మా స్కూల్‌కి వెళ్ళే వాళ్ళలాగా ఉన్నాడు. కానీ నేనెందుకు ఇంతవరకు చూడలేదే. ఇంగ అడుగుతాడనమాట ఈజిన్‌ని. అసలు మీరు ఏ గ్రేడ్‌లో ఉన్నారు అని అడిగితే థర్డ్ ఇయర్ అని చెప్పేస్తాడనమాట ఈజిన్ వచ్చేసి. అంటే మీరు నాకు సున్బే అవుతారా? అనేసి అంటూ ఉంటే, లేదు నేను నీ సున్బే కాదు. నేను వేరే స్కూల్‌కెళ్తాను. మనిద్దరం సేమ్ స్కూల్‌కేం వెళ్ళమనేసి ఈజిన్ చెప్తాడనమాట. ఏంటి తనేం చెప్తున్నాడు? కానీ తను మా యూనిఫార్మ్ ఎందుకేసుకున్నాడు అని చెప్పేసి జిన్‌హో ఆలోచిస్తూ ఉంటాడా? అప్పుడే ఈజిన్ చెప్తాడు. నేను జస్ట్ ఈ స్కూల్‌కి అలా చూడ్డానికొచ్చాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకంటే ఈజిన్ డైరెక్ట్‌గా చెప్పలేడు గదా! మీ అక్క నన్ను పంపించింది నీకు హెల్ప్ చేయడానికని. అప్పుడే ఇంగ జిన్‌హోకి కాల్ వస్తూ ఉంటుందనమాట. ఇగ అంటే ఎవరి దగ్గరొచ్చిందో మనం ఆలోచించొచ్చు ఇంగ డైరెక్ట్. ఇంగ జిన్‌హో భయపడిపోయి నేను వెళ్ళిపోతాను. నాకు టైం అయిందని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో, అప్పుడే ఇంగ కాల్ అయితే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. నేనొచ్చేస్తున్నాను అని చెప్తాడనమాట. అక్కడికి మొత్తం ఫుడ్ అంతా తీసుకొని వెళ్లి వాళ్ళ టేబుల్ మీద పెడతాడు జిన్‌హో వచ్చేసి. ఇంగ వాళ్ళు దాన్ని తింటూ ఉంటారా? ఇంగ అయినా గూడా తినేటప్పుడు గూడా వాళ్ళు జిన్‌హోని పిక్ చేస్తూ ఉంటారు. అంటే ఇంగ బుల్లి చేస్తూ ఉంటారనమాట. సో, ఇంగ జిన్‌హో అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. నేనింకా ఎంత కాలమని ఇలానే బతకాలి. ఇంకా స్కూల్‌లో మొత్తం ముగించడానికి ఇంకా 1 ఇయర్ ఉందనమాట. సో, గ్రాడ్యుయేషన్ వరకు ఇంగా నేను వెయిట్ చేస్తూనే ఉండాలా? లేకపోతే నేను ఈ స్కూల్ మానేసి వేరే స్కూల్‌కెళ్ళాలా? అయినా నేను ఈ స్కూల్ మానేస్తే ఇంకా మా పేరెంట్స్ చాలా షాక్ అవుతారేమో అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే వచ్చేసి అక్కడ ఉండే అమ్మాయి ఉంటుంది గదా! "హేయ్! నా కాళ్ళని ఎందుకు జూస్తున్నావు?" అని అంటూ ఉంటే, "నేను చూడలేదు" అని జిన్‌హో అంటాడు. "లేదు నువ్వు చూసావని" జెప్పేసి ఇంగ వాళ్ళు మళ్ళీ జిన్‌హో మీదకి అంటే ఏదో ఒకటి జిన్‌హోని అనాలని జెప్పేసి వాళ్ళు అలా జేస్తూ ఉంటారనమాట. అయినా నేను నీ కాళ్ళని ఎందుకు జూస్తానని జిన్‌హో అంటూ ఉంటాడనమాట. "ఏంటి? నా కాళ్ళని ఎందుకు జూస్తావా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని ఆవిడ గూడా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుందనమాట. ఇంగ జిన్‌హోకి అర్థం కాదు ఏం జేయాలని జెప్పేసి. ఆ వ్యక్తి ఫోన్‌లో వీడియో జూసి మళ్ళీ ఏదో కొత్తగా మూవ్స్ నేర్చుకున్నాడో ఏమో జిన్‌హో మీదకి మళ్ళా అటాక్ చేస్తాడనమాట. జిన్‌హోని కొట్టగానే జిన్‌హో వెళ్లి పడిపోతాడనమాట. ఇంగ అలానే జిన్‌హో మీదకి ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇది ఇలా చేయాలా అని జెప్పేసి తను అనుకుంటూ ఉంటాడు. అక్కడే చూస్తే జిన్‌హో వచ్చేసి ఇంక కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడనమాట ఆ ఫైట్స్‌కి. అప్పుడే మళ్ళా మనకి పాస్ట్‌లో ఇంకొక సీన్ చూపిస్తారనమాట. అప్పుడే వాళ్ళొచ్చేసి చాసోహా చాలా బావుంటుంది గదా! తను అది గదా! తను హాట్‌గా ఉంటుంది. అది ఇది అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే క్లాస్‌మేట్స్ వచ్చేసి మిడిల్ స్కూల్‌లో. అంటే తన గురించి అంతా తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారా! సో, జిన్‌హోకి నచ్చదనమాట అసలు. అప్పుడే ఇంగ లేసి అసలు మీరేం చెప్తున్నారు ఆపండి అనేసి అంటూ ఉంటాడనమాట.
ఇంగ అప్పుడే వచ్చేసి అప్పుడు ఇంగ అక్కడ ఉంటారు గదా! వాళ్ళందరూ ఇంగ జిన్‌వోకి ఏంటి ఏం మాట్లాడుతున్నావని కోపంగా తనని కొట్టింటారనమాట. ఇంగ అప్పుడే సడెన్‌గా జిన్‌వో లేస్తాడనమాట. అంటే మనకు అక్కడి నుంచే అర్థమై ఉంటుంది. అంటే జిన్‌వోని మిడిల్ స్కూల్ నుంచే ఇలా బుల్లీయింగ్ అదంతా ఉందని మనకప్పుడు అర్థమై ఉంటుంది. ఇంగ జిన్‌వో వచ్చేసి అక్కడ లేస్తాడనమాట. నిద్ర లేస్తాడు. తను ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాడనమాట. సో, అక్కడ లేసిన తర్వాత ఏంటి నేనిక్కడున్నాను అని జూస్తే ఈజిన్ పక్కనే ఉంటాడు. అంటే తనెక్కడున్నాడేంటి అన్నట్టు చూస్తాడనమాట. అప్పుడే ఈజిన్ అయినా నువ్వు ఇదంతా మీ అక్కకెందుకు చెప్పలేదు అని అడుగుతాడనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని జిన్‌వో అంటే, అప్పుడే ఇదంతా చాసోహాకి ఎందుకు చెప్పలేదు అని జిన్ అడుగుతాడు. అది అడగగానే ఆ ఫేస్ అసలు చూసి అసలేంటి తనేం గెస్ చేయడం లేదు. తనకి మా అక్క సోహా అని ఆల్రెడీ తెలుసు. ఎలా తెలుసు తనకి అన్నట్టు ఇంక జిన్‌వో వచ్చేసి సోహా గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అంటే సోహా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, తను వర్క్ చేస్తున్నప్పుడు అసలు తనకి కామెంట్స్ పెడతారు గదా! తన వీడియోకి, ఫోటోస్‌కి. సో, అదంతా చూసి తను ఏడ్చడము, ఇంకా అదంతా జిన్‌వోకి గుర్తొస్తూ ఉంటుందనమాట. అప్పుడే జిన్‌వో అంటాడు, "సో, ఇప్పుడు నేను చాసోహా బ్రదర్ అని బయట పడిందనుకో, తను చాలా ట్రబుల్‌లో పడుతుంది. అందుకే చెప్పదలుచుకోలేదు" అని చెప్తాడనమాట. ఈజీని అడుగుతాడు. నిజంగానా అన్నట్టు అడిగితే ఇంక తను చెప్తూ ఉంటాడనమాట. సెలబ్రిటీస్ వాళ్ళ ఇమేజ్‌ని బాగా చూసుకోవాలి. పబ్లిక్‌లో వాళ్ళ ఇమేజ్ ఎలా ఉంది, వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉందని చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్‌ది కూడా అలానే చూస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న నేను ఇట్లా బుల్లీయింగ్ ఇదంతా బయట పడిందంటే, వాళ్ళు మా అక్కని కూడా చాలా అంటే కామెంట్స్‌లో ఎలా పడితే అలా మాట్లాడతారు. సో, అలా చేస్తే మా అక్కకి చాలా ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఈజిన్ చెప్తూ ఉంటాడు. కానీ నువ్వు కాదు కదా ఇక్కడ ప్రాబ్లమ్ చేసింది. నిన్ను వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు గదా! అన్నట్టు చెప్తూ ఉంటే, ఇంగ అప్పుడే వచ్చేసి జిన్‌వో చెప్తూ ఉంటాడనమాట. అవును. నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఇక్కడ ప్రజలొచ్చేసి అంటే కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఎవరిది తప్పు అని చూడరు. ఎవరి టాపిక్ వచ్చింది అని చూస్తారు. సో, వాళ్ళకి ఒక రీజన్ కావాలి, ఇష్యూ కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అవును మీ టీచర్‌కైనా చెప్పొచ్చు గదా! అని చెప్పేసి ఈజిన్ అడుగుతాడు. అప్పుడే ఇంక జిన్‌వో అంటాడు. అంత సింపుల్ అయితే నేను ఇంత దూరం ఇంతవరకు ఎంత సహిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. నేను టీచర్స్‌కి అందుకు చెప్తే ఈ బుల్లీయింగ్ అనేది ఇంకా చాలా దారుణంగా మారుతుంది తప్ప ఇది ఆగిపోదు. సో, ఇంకా దీనికంటే పెద్దగా తయారైందనుకో, ఇంక చాసోహాకి ఇంక మా ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే దీన్ని ఎవరు రిజాల్వ్ చేయలేరు. సో, నేను దాని బదులు నేను గమ్మున ఇదంతా సహిస్తే మా అక్కన్న కనీసం బాగుపడుతుంది గదా! అన్నట్టు చెప్తాడనమాట. సో, నీ ప్లాన్ ఏంటి అని అందులోపల ఈజిని అడుగుతాడు మళ్ళీ. అప్పుడే దానికి మెసేజ్ వస్తుందనమాట. అంటే వాళ్ళొచ్చేసి జిన్‌వోకి మళ్ళీ మెసేజ్ పెడుతూ ఉంటారనమాట. ఫుడ్ తీసుకొని రా, ఇక్కడే అందరం ఉన్నాము. మామూలుగా తెచ్చేదానికంటే ఎక్కువ తీసుకొని రా, అలా మెసేజ్‌లు పెడుతూ ఉంటారనమాట. జిన్‌వో ఇదంతా మెసేజ్‌లు చూస్తూ ఉంటాడు. కానీ తనేం రిప్లై ఇయ్యరా. వాళ్ళు రిప్లై ఇయ్యనందుకు కూడా ఇంగ తిడుతూ అలానే మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడే ఇంగ జిన్‌వో అంటూ ఉంటాడనమాట. నేను ఇది మొత్తం గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ఇలానే ఎండ్యూర్ చేస్తాను. అంటే ఇలానే సహిస్తాను అని చెప్తాడనమాట. అప్పుడే ఇంగ జిన్ లేసిపోతాడనమాట. జిన్ లేసిపోయి ఇదంతా విన్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే దాన్ని బట్టి ఏమిటంటే ఇంతవరకు చాసోహా వచ్చేసి ఆడ కాల్‌లో ఉంటుందనమాట. ఈ జిన్‌వోకి చెప్పుకోకుండా కాల్‌లో ఉండింటాడనమాట. సో, చాసోహా అదంతా విని చాలా బాధపడుతుందనమాట. అప్పుడే ఈజిన్ చెప్తాడు. మనకి ఇప్పుడు మొత్తానికి మీ తమ్ముడు ఇంతవరకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో దాని రీజన్ తెలిసిపోయింది గదా! అంటూ ఉంటే అవునని చాసోహా అంటుంది. నేను జస్ట్ తనేమన్నా ప్యూబర్టీ వల్ల తనకి ఏజ్ రావడం వల్ల అలా బిహేవ్ చేస్తున్నాడనుకున్నాను. కానీ తనకి ఇంత దారుణం జరుగుతుందనయితే నాకు తెలీదని జెప్పేసి చాసోహా అంటూ ఉంటుందనమాట. అసలు జిన్‌వోకి ఇంత దారుణం జరుగుతుందంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాను. నా వల్ల తనకి అని అంటూ ఉంటే అంతలోపల జిన్ అంటాడనమాట. ఇది నీ వల్ల కాదు మిస్ చాసోహా అని చెప్తాడనమాట. ఇదంతా జిన్‌వో ఫాల్ట్ గూడా కాదు. ఇదంతా ఎవరి ఫాల్ట్ అంటే అది మనకు ఆల్రెడీ తెలుసనమాట. అప్పుడే ఇంగ ఈజిన్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దాయనొచ్చేసి అసలు సోహా ఉన్నికి చాలా మంచి పర్సనాలిటీ అసలు చెప్పాలంటే. తను నాతో అంత బాగా ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు. తను చాలా మంచిదసలు. అందరూ నన్ను చూసి జెలస్‌గా ఫీల్ అయ్యారు. తను నాకీ బర్త్‌డే విషెస్ చెప్పడానికొచ్చిండే అని జెప్పేసి అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా మాస్క్ పెట్టుకొని ఈజినొచ్చేసి వాళ్ళ పని చెప్దామనైతే డిసైడ్ అయిపోతాడు. ఇంక మనం ఈ క్లాస్ రూమ్‌లో చూస్తూ ఉంటాం. వాళ్ళొచ్చేసి ఏంటి వీడు ఇంగా రాలేదు. ఎంతసేపు వరకొస్తారు? నాకు చాలా ఆకలిగా ఉంది అని జెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే చూస్తాం అక్కడ వాళ్ళు ముగ్గురే కాదు ఇంతకుముందు ముగ్గురున్నారు గదా! ఆ ముగ్గురికి ఇంకా ముగ్గురు యాడ్ అయ్యుంటారు. సో, ఇక్కడ చాలా మంది కలిసి వీళ్ళని బుల్లీ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంక వాళ్ళు తన గురించి మాట్లాడుకుంటూ ఉంటే అందులో కూడా వేరే వ్యక్తి ఐ మీన్ ఈజీనే క్లాస్ రూమ్‌లోకొస్తాడు. వాళ్ళందరూ ఎవరతను? అసలేంటి తను మన క్లాస్ వాడు కాదు గదా! అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నీకేం కావాలి అని ఒక వ్యక్తి వచ్చి అడిగితే అందులో ఈజిన్ వచ్చేసి ఆ వ్యక్తిని కొట్టేస్తాడనమాట. అలా ఇంగ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈజిన్ అక్కడ ఉండే వాళ్ళని ఇద్దరిని పడేస్తాడు ఒక దెబ్బతో. ఇంక అక్కడ ఉండే వాళ్ళు అసలు ఏంటి తినేం చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ మళ్ళీ ఫైట్‌కొస్తే వాళ్ళని కూడా ఈజిన్ ఒక దెబ్బలో పడేస్తాడనమాట. దాన్ని చూసి అక్కడున్న అమ్మాయిలుంటారు గదా! బుల్లీ చేసే వాళ్ళలో వాళ్ళిద్దరు భయపడిపోతారు. అప్పుడే ఇంకా ఈ వ్యక్తి ఉంటాడు గదా! వీడియోస్ చూసి జిన్‌వోని కొట్టేవాడు. వాడొచ్చేసి లేస్తాడనమాట. నాకు నువ్వెవరో గూడా తెలీదు. కానీ మంచి పనయింది నువ్వొచ్చావు. అందులో ఎప్పుడు నాకు తెలిసిన మూవ్సే ఫైట్ చేసి అలసిపోయాను. సో, ఇప్పుడు రియల్‌గా ఎవరితోనైనా ఫైట్ చేయాలనుంది. మంచి టైంకొచ్చావన్నట్టు అంటూ ఉంటాడనమాట.
అంటే నువ్వు నాకు కరెక్టే సరిపోతావులే, మన ఇద్దరం ఫైట్ చేద్దాం బట్టు అన్నట్టు అంటూ ఉంటాడు. ఆ వ్యక్తి ఇంకా స్కిల్డ్ బాక్సర్ లాగా ట్రై చేస్తాడనమాట. నువ్వు చాలా న్యూ బీవ్లే అన్నట్టు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటే జిన్ అతన్ని కొట్టేస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఆ వ్యక్తి ఆ దెబ్బలు తట్టుకోలేక అనుకుంటూ ఉంటాడు, అసలు ఎవడు వీడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. ఈజిన్ అతన్ని కొడుతూనే ఉంటాడనమాట. ఈజిన్ మీదకి ఒక దెబ్బ కూడా పడదనమాట అతని దగ్గర నుంచి. క్లాస్ రూమ్ లో ఉండే ప్రతి ఒక్కరు భయపడతారనమాట. అసలు ఏంటి ఎవరు వీడు అన్నట్టు ఇంకా చూస్తూ ఉంటారనమాట. ఆ వ్యక్తి మళ్ళీ లేచి కొడదామని చూసినా కూడా అసలు ఈజిని ఓడించలేకపోతాడు ఆ వ్యక్తి వచ్చేసి. అప్పుడే క్లాస్ రూమ్ లో చూస్తామన్నమాట, ఇంకా చాలా మంది వస్తారనమాట. అసలు ఇంకా వేరే వాళ్ళు మొత్తం గ్రూపులు వస్తారనమాట. అసలు నువ్వు ఎవరో నాకు తెలీదు, కానీ అసలు ఈ రోజు నీ కథ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఈజిన్ మీదకి అలానే ఫైట్ కి వస్తారనమాట అందరు కలిసి. అప్పుడే ఇంకా కొత్తగా వచ్చింటారు కదా ఆ రూమ్ లోకి, వాళ్ళు అంటూ ఉంటాడు, వాళ్ళలో ఒకడు అంటాడనమాట, హే అసలు నువ్వు ఎవరు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఈజిన్ ఏం చెప్పడా, ఏంటి నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా, ఆయన ఏంటి ఫస్ట్ ఆ మాస్క్ తీ, అసలు నీ ఫేస్ చూడండి, నన్ను ఎవరో నేను తెలుసుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈజిన్ ఏమో ఏం ఆన్సర్ ఇయ్యడు. ఇంకా వాళ్ళు వచ్చేసి ఈజిన్ మీదకి అటాక్ వస్తే ఈజిన్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. అసలు ఏం చేస్తున్నారు అక్కడ నిలబడి, ఏం చేస్తున్నారు, ఫస్ట్ అందరు కలిసి ఒకేసారి వాడి మీదకి వెళ్ళండి, ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారంటే ఇంక అందరు కలిసి ఒకేసారి వస్తారనమాట. కానీ ఈజిన్ గురించి తెలిసిందే కదా. అప్పుడే వచ్చేసి ఇంకా బయట చూస్తూ ఉంటాం, బయట జిన్వో వచ్చేసి క్లాస్ రూమ్ వైపు వస్తూ ఉంటాడా. జిన్వో ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఆ హ్యూంగ్ ఎవరు, అంత సడన్ గా వచ్చాడు, అంత సడన్ గా వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చాడు. ఇంకా దాని గురించి పక్కన పెడితే జిన్వో ఇంకా ఈ అబ్బాయి గురించి ఆలోచిస్తాడు. ఒక అబ్బాయి జిన్వో మీద ఇట్లా ట్రై చేస్తూ ఉంటాడు కదా పంచులు అవన్నీ. వాడు ఈ రోజుకి ఇంతే అయితే చాలు, ఎందుకంటే ఇంకా ఎక్కువ కొడితే నేను తట్టుకోలేను అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తనకి క్లాస్ రూమ్ నుంచి ఏవో అరుపులు వినిపిస్తాయా, ఏంటి బా ఇంతమంది వచ్చారు, అసలు ఏం జరుగుతుంది, మా క్లాస్ రూమ్ బయటికి ఎందుకు వచ్చారని చెప్పేసి జిన్వో వెళ్ళి ఆసక్తిగా చూస్తాడు. అప్పుడే ఇంకా అలా వెళ్తూ ఉండగానే ఆ డోర్లు బద్దలు కొట్టుకొని ఎవరో క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి పడతాడనమాట కొడితే. అసలు ఏంటి అన్నట్టు ఇంకా జిన్వో చూస్తూ ఉంటాడనమాట. అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటా అన్నట్టు ఇంకా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే అప్పుడే జిన్వో కూడా గమనిస్తాడు, వాళ్ళందరినీ ఒక్కడే కొడుతూ ఉంటాడనమాట. వాడెవడో కాదనమాట, ఈజిన్ అనమాట. అసలు ఏం జరుగుతుంది అన్నట్టు ఇంకా తను అనుకుంటాడు. అసలు ఆ హ్యూంగ్ తన కొద్ది తనే ఇంతమందిని ఎలా కొట్టగలిగాడు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ వ్యక్తి ఏమో అసలు ఎవరు వీడు, ఇంత మాన్స్టర్, ఇలాంటి మాన్స్టర్ మా స్కూల్లో ఉన్నాడా అన్నట్టు ఇంకా అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అతను చూసి భయపడిపోతాడనమాట, అంటే ఈజీని చూసి భయపడిపోతాడు. అసలు ఎవరు, సడన్ గా మాకు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఈజిన్ అంటాడనమాట, ఎందుకా, అయినా వేరే వాళ్ళని బుల్లీ చేయడానికి నీకు ఒక రీజన్ కావాలా అని ఈజిన్ అంటాడనమాట. అయినా బాగా విను, ఇంకొకసారి నువ్వు ఎవరినైనా ఇలా బుల్లి చేస్తున్నావని నేను విన్నానంటే నెక్స్ట్ టైం అసలు దీనికి ఒక అంత అంటూ ఉండదు అని చెప్పేసి ఈజిన్ అంటాడనమాట. అప్పుడే ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు, అంటే నేను బుల్లి చేసేవాడు ఎవరికైనా వీడు ఫ్రెండా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఈజిన్ అడుగుతాడు, ఆన్సర్ చెప్పు అని అంటే ఆ వ్యక్తి నవ్వుతూ ఉంటాడనమాట. ఏంటి, నువ్వు అలా చెప్పగానే నేను భయపడిపోతానా ఏంటి, అయినా అసలు నువ్వు ఎవడో కూడా నాకు తెలీదు, నువ్వు చాలా మూవీస్ చూసినట్టున్నావు, ఏంటి ఇప్పుడు నువ్వు అలా నన్ను బెదిరించగానే నేను అవును సార్ అలాగే సార్ అనేసి ఇంకా అంటానా అంటే ఈజీ మళ్ళీ ఇంకా కొడతాడనమాట. అంటే ఇలాంటి వాళ్ళు వినే రకం కాదులే మాటలు చెప్తేనే మళ్ళీ కొడతాడనమాట. ఇంకా రక్తం అలా వచ్చేస్తూనే ఉంటుందన్నమాట ఆ వ్యక్తికి. అప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ ఇంకా స్టాప్, ఇంకా ఆపు అని చెప్పేస్తాడనమాట. అప్పుడు ఈజీని అడిగితే ఇప్పుడు చెప్పు అని అడిగితే ఇంకా ఆ వ్యక్తి చెప్పాడు, సరే సరే ఇంకా నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను, వేరే వాళ్ళు ఎవరిని బుల్లి చేయనని చెప్తాడనమాట. ఇంకా భయపడిపోయి ఇంకా ఈజిన్ జిన్వోని కూడా పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఈజిన్ జిన్వో దగ్గర ఆగి నీకు ఓకేనా అన్నట్టు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఇదంతా జిన్వో వల్ల జరిగిందని చెప్పేసి ఇంకా అలా బయటికి వెళ్ళిపోతాడు. సో అప్పుడే జిన్వో ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఇంకా ఎవ్వరే కానీ ఇలా చేయగలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను, అసలు ఇంతమందిని ఒక్కడు ఎలా కొట్టగలిగాడబ్బా, అందులో జాంగ్ యూంగ్ సుక్, ఇప్పుడు మనకు అర్థమై ఉంటుందన్నమాట ఆ వ్యక్తి పేరు జాంగ్ యూంగ్ సుక్ అనమాట. సో యుంగ్సిక్ ని కూడా ఇలా కొట్టేవాడు ఒకడు ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను, తనకంటే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి ఆ యుంగ్సుక్ వచ్చేసి మళ్ళీ ఇంకా జిన్వో అని పిలుస్తాడనమాట. అప్పుడే ఇంకా ఈజిన్ వెళ్ళిపోయాడనే ధైర్యంతో మళ్ళీ ఇంకా జిన్వోని తిడుతూ ఉంటాడనమాట. హే ఏం చేస్తున్నావు, ఏం వింటున్నావు, ఇదేం నీకు ఫన్నీగా ఉందా, తొందరగా ఇక రా అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే జిన్వో అదేం కాదు అని చెప్తూ ఉంటాడా, అంతలోపల ఈజిన్ మళ్ళీ రూమ్ లోకి వస్తాడనమాట. మళ్ళీ రూమ్ లోకి వచ్చేసి ఇంకా మళ్ళీ వాడిని ఎలా పడితే అలా కొట్టేస్తాడనమాట. అంటే ఎందుకంటే ఇందాకనే వార్నింగ్ ఇచ్చిపోయినాడు, మళ్ళీ ఈజిన్ లేడని చెప్పేసి మళ్ళీ జిన్వో మీదకి ఇట్లా బుల్లింగ్ కి పోతున్నాడు కదా. అందుకే ఈజిన్ ఈసారి బుద్ధి చెప్పాలని చెప్పేసి తన చెయ్యి ఉంటుంది కదా, తన చేతిలో ఒక వేల్ని విరిచేస్తాడనమాట. ఏంటి ఇందాక నేను చెప్పింది నీకు జోక్ చేశాను అనుకున్నావా అని ఈజిన్ అంటాడనమాట. ఆన్సర్ చెప్పు అంటే లేదు లేదు ఇంకోసారి నేను ఎవరితో పెట్టుకోనని చెప్పేసి ఇంకా తను అంటాడా. ఇంకా యుంగ్సిక్ అలా అనగానే ఈజిన్ చెప్తాడు మరేం పర్వాలేదులే అంటే యుంగ్సిక్ అడుగుతాడు ఎందుకు ఏం పర్వాలేదు అంటున్నాడు అనుకుంటే అప్పుడు ఈజిన్ చెప్తాడనమాట, ఎందుకంటే ఇంకోసారి ఇలా జరగక ముందే నేను ఇక్కడికి మళ్ళీ వస్తానని ఇంకా చెప్తే ఇంకా అసలు భయపడిపోతారు, అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనమాట. ఇంకా అప్పుడే ఈజిన్ వచ్చేసి అలా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి
వెళ్ళిపోతూ ఇంక జిన్వో దగ్గర చెప్తాడనమాట. "నువ్వు నాకిచ్చిన ఫుడ్‌కి నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేసాను రిటర్న్‌గా" అని చెప్తాడనమాట. సో, జిన్వో షాక్ అవుతాడనమాట. ఇంక మనం కట్ చేస్తే ఇక్కడ ఈజిన్ వచ్చేసి కాల్ మాట్లాడుతూ ఉంటాడు. "ఇంకా నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదులే. అది చిన్న ప్రాబ్లమే. నేను దాన్ని సాల్వ్ చేసేసాను" అని చెప్తూ ఉంటాడనమాట చాసోహాకొచ్చేసి. ఇంకా నెక్స్ట్ రోజు వచ్చేసి ఇంగ అక్కడున్న అమ్మాయిలు మామూలుగా బుల్లీ చేస్తుంటారు గదా! ఆ అమ్మాయిలొచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ విన్నారసలు తను హాస్పిటల్‌లో ఉన్నాడంట. యూనిసిక్ కూడా హాస్పిటల్‌లో ఉన్నాడంట. తనకే ఇంకా చాలా గాయాలయ్యాయి అందరికంటే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయినా అసలు ఎవడు ఇంతవరకు వాడొచ్చాడు గదా! వాడొచ్చి అందరిని అలా కొట్టేసి ఎళ్ళిపోయాడు. అసలు వాడు ఎవ్వరో కూడా ఎవరికీ తెలీదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఇంక జిన్‌వో గూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు స్కూల్‌లో ఉండే ప్రతి ఒక్కరు అసలు నిన్న ఏం జరిగిందో దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అయినా తను అంతమందిని ఒకేసారిగా ఎలా ఫైట్ చేశాడో గూడా అర్థం కావడం లేదు. అసలు ఆ హ్యూంగ్ ఎవరు అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే "హేయ్ జిన్‌వో" అని ఎవరో క్లాస్ రూమ్‌లోకొస్తారు. ఇంక జిన్‌వో ఆశ్చర్యపోతాడు. చూస్తే చాసోహా అనమాట. ఇంక చాసోహా క్లాస్‌లోకి రాగానే అందరూ ఆశ్చర్యపోతారు. "ఏంటి చాసోహానా?" అని అందరూ ఆశ్చర్యపోతే, ఆయన "ఏంటి నన్ను ఇంకా ఇగ్నోర్ చేస్తూనే ఉంటావా?" అని అడుగుతుందనమాట. అప్పుడే "ఎందుకు ఇక్కడికొచ్చావు నువ్వునా?" అనేసి ఇంగ జిన్‌వో అడుగుతాడనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట ఆ బుల్లీస్ వచ్చేసి. "ఏంటి చాసోవా నువ్వునానా?" అని చెప్పేసి ఇంగ ఆశ్చర్యపోతే అప్పుడే చాసోహా అంటూ ఉంటుందనమాట. "నేను ఇక్కడికి పర్సనల్‌గా వచ్చాను. అసలు నువ్వు ఎందుకు నా మెసేజెస్ అన్నీ ఇగ్నోర్ చేస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుందనమాట. అప్పుడే "తొందరగా నీ బ్యాగ్ తీసుకొని నాతో పట్టురా" అని చెప్పేసి అడుగుతుంది. "ఎక్కడికి?" అని జిన్‌వో అడిగితే, "ఏంటి బ్యాగ్ తీసుకొని రమ్మన్నాను రా" అని అంటుందనమాట. ఇంగ జిన్‌వో వచ్చేసి తన బ్యాగ్ తీసుకుంటాడనమాట. అప్పుడే చాసోహా వచ్చేసి "నేను మీ ఇద్దరిని వీడియోలో చూసాను" అని ఆ బుల్లీస్‌కి చెప్తూ ఉంటుందనమాట. "ఏంటి?" అని అడుగుతుందా ఆ వ్యక్తి. అప్పుడే ఇంగ చాసోహా చెప్తుంది. "ఎస్పెషల్‌గా నిన్ను చూసాను నేను. నువ్వు చాలా ఎంజాయ్ చేసావు గదా! మా బ్రదర్‌ని ఇలా బుల్లీ చేస్తూ ఉంటే. నీ కొద్దీ నువ్వు చేయకపోతే ఏంటి? వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చావు గదా! తనని ఇంకా ఎక్కువ బుల్లీ చేయమని" అని చెప్పేసి చాసోహా అంటూ ఉంటుందనమాట. "నువ్వు వెయిట్ చేస్తూ ఉండు. మీ అందరిని నేను స్యూ చేస్తాను" అని చెప్పేసి అంటుందనమాట. అంటే వీళ్ళందరూ బుల్లీ చేశారు గదా! వీళ్ళని లా అండ్ ఆర్డర్‌తో శిక్షిద్దామని ఇంక డిసైడ్ అయిపోయి ఉంటుంది చాసోహా వచ్చేసి. సో, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మీరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి చాసోహా అంటుందనమాట. అదే జిన్‌వోని తీసుకొని ఇంకా బయటికెళ్ళిపోతుందనమాట తనొచ్చేసి. జిన్‌వో అడుగుతూ ఉంటాడు. అసలేంటి నువ్వేం చేయదలుచుకున్నావు అంటే, ఇంగా ఏంటి అనేసి చాసోహా అడిగితే చెప్తూ ఉంటాడనమాట. అయినా నా వల్ల నీకు బ్యాడ్ రూమర్స్ ఇవన్నీ ఆన్‌లైన్‌లో వస్తే ఏం చేస్తావు? ఇలా చేయకూడదు. నీకు ఒకవేళ మెయిల్స్ అన్నీ వస్తే చెడ్డ మెయిల్స్ అన్నీ వస్తే నీకు నేను తట్టుకోలేను అన్నట్టు చెప్తూ ఉంటే, అయితే ఏంటి అన్నట్టు చాసోహా అంటుందనమాట. జిన్‌వో అంటూ ఉంటాడనమాట. నా వల్ల నేను స్కూల్ వైలెన్స్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సో, నీకు ఎటువంటి మంచి రాదు. ఇది బయటికొచ్చిందే అనుకో నీ రెప్యుటేషన్ మొత్తం నాశనం అయిపోతుంది అన్నట్టు ఇంగ తన తమ్ముడు మాట్లాడుతూ ఉంటే చాసోహా వచ్చేసి అయితే ఏంటి? అయినా ఇది నీ తప్పని నువ్వు చెప్తున్నావా? అన్నట్టు అంటుందనమాట. అయినా ఇదంతా వాళ్ళ తప్పు. నీ తప్పు కాదు అని గట్టిగా అంటుందనమాట ఇంగక్కడ. ఒకవేళ నాకు నీ వల్ల రూమర్స్‌తో పాటు ఏదైనా సమస్యొచ్చినా నాకేం పర్వాలేదు. ఎందుకంటే నువ్వు దాంట్లో గురించి కాదు ఆలోచించాల్సింది అని చెప్తుందనమాట ఇంగ. అప్పుడే ఇంగ జిన్‌వో ఏడుస్తూ "ఓకే అక్క" అని చెప్తాడనమాట. అక్కడే ఈజిన్ గూడా ఉంటాడనమాట. ఈజిన్ గూడా అదంతా గమనించుంటాడు. మనం ఇక్కడ ఇంకా ఈజిన్ క్లాస్ రూమ్‌లో చూస్తూ ఉంటామనమాట. "నేను సోహా, నూనాని మళ్ళీ చూడాలనుకుంటున్నాను" అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటారనమాట. "ఒకసారి సోహాకి మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ చేయడానికి ట్రై చెయ్యి. తనని మనతో మళ్ళీ గేమ్స్ ఆడమని అడుగుదామా" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి. ఇంగ ఫ్లాష్ బ్యాక్‌లో చూస్తే అప్పుడే షింజీ అంటుందనమాట. "నీకేదో అమెరికాలో కొంచెం బిజినెస్ ఉంటుందంట గదా! అవును. అంత ఈజీ కాదులే బిజినెస్ నేర్చుకోవడం అంటే కంపెనీ గురించి నేర్చుకోవాలి గదా నువ్వు" అన్నట్టు అంటూ ఉంటుందనమాట. "అవును. ఇంతకీ నీకెవరో బాయ్ ఫ్రెండ్ గూడా ఉన్నారంట గదా!" అంటే, "లేదు నాకెవ్వరు లేరు" అని తను అంటుందా? "అవునా? కానీ నేనేంటో వాళ్ళు కొరియాకొస్తున్నారని విన్నాను. ఇంకా నువ్వే వాళ్ళని అంతా చూసుకోవాలని గూడా విన్నాను" అని చెప్పింటుందనమాట. సో, ఇంక అప్పుడే యూనా వచ్చేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందనమాట. అప్పుడే యూనా ఇంగ సడెన్‌గా లేసి అలా వెళ్లి ఈజిన్ దగ్గరికి వెళ్లి, "నాకు కొంచెం ఏదో డిస్కస్ చేయాల్సిందుంది ఈజిన్‌తో" అని చెప్తుందనమాట. "సో, మీరందరూ కొంచెం పక్కకెళ్తారా?" అని చెప్తే, "లేదు మేము వెళ్ళమని" చెప్పేసి ఇంక జేహ్యూంగ్ అంటూ ఉంటాడనమాట. "మేమెందుకెళ్ళాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంగ యూనా వచ్చేసి చాలా కోపంగా చూస్తుందా వాళ్ళిద్దరిని. అప్పుడు అందరూ వెళ్ళిపోతారనమాట. "ఈజిన్ నీకు కొంచెం టైం ఉందా ఈరోజు" అని అడిగితే, లేదని ఈజిన్ చెప్తాడనమాట. అప్పుడే ఈజిన్ చెప్తాడు, "నేను దాయన్‌కి ప్రామిస్ చేశాను. తనతో పాటు గ్రోసరీస్ కొనడానికెళ్తా అని చెప్పాను" అంటే, "ఓహ్! అయితే నేను కూడా మీతో పాటు రావచ్చా?" అని యూనా అడుగుతుందనమాట. "నేను దాయన్‌ని పర్మిషన్ అడుగుతాలే" అని చెప్తుందనమాట. అప్పుడే మళ్ళీ చూస్తాం. వీళ్ళందరూ సూపర్ మార్కెట్‌లో ఉంటారనమాట. అక్కడ సుగ్జు కూడా ఉంటాడనమాట. "అయినా నువ్వు చాలా బిజీగా ఉన్నావని విన్నాను. నువ్వు చాలా గాయాలయిన తర్వాత కూడా బిజీగా ఉన్నావంట గదా!" అని సుగ్జు అడిగితే ఈజిన్‌ని అవునని చెప్తాడనమాట. "అందులో నువ్వు ఇంకా చాసోహాని కూడా ఎస్కోర్ట్ చేసావంట గదా!" అంటే అవునని ఈజిన్ చెప్తాడా? "అవును. ఇంతకీ నువ్వు ఇంకా ఎవరెవరి సెలబ్రిటీస్‌ని చూసావంటే" లేదు నేను తననొకటే చూసానని చెప్తాడనమాట ఈజిన్. అప్పుడే సుగ్జు అడుగుతాడనమాట. "అవును. ఇంకోసారి ఎప్పుడైనా నువ్వు మళ్ళీ చాసోహాకి పని చేస్తావా?" అని అడిగితే ఏమో చెప్పలేమని చెప్పేసి ఈజిన్ చెప్తూ ఉంటాడు. ఇక్కడ దాయును ఇంగ తనొచ్చేసి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, "సారీ నువ్వు మమ్మల్ని ఫాలో చేయాల్సిందొచ్చింది గదా!" అని చెప్పేసి ఇంగ దాయన్ అంటుంది.
మరేం పర్వాలేదు నేనే కదా వస్తానని అడిగాను అని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే యూనా అంటుందన్నమాట, నాకు చాలా జెలస్ గా ఉంటుంది, మీ ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు అన్నట్టు అంటూ ఉంటుంది. అదే అంటే దాయును ఈజిన్ చాలా క్లోజ్ గా ఉంటారు అంటే ఇక దాయును అంటుందన్నమాట, ఓ మేమిద్దరం కొంచెం క్లోజ్ గా ఉన్నట్టు అనిపించిందా అని చెప్పేసి దాయును కొంచెం హ్యాపీగా ఫీల్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. అవును సున్బే, నువ్వు కొంచెం బిజీగా లేకుంటే మా ఇంటికి ఏమైనా వస్తావా ఈ రోజు తినడానికి అని అడిగితే, ఓ నేను రావచ్చా అని తను చాలా ఎక్సైట్ అవుతుంది అనమాట. యూనా వచ్చేసి తప్పకుండా రావచ్చు అని దాయని చెప్తుందన్నమాట. అందులో ఒప్ప చాలా బాగా కుక్ చేస్తాడు, సో మనం ఈ రోజు ఒప్పాని కుక్ చేయమందాంలే డిన్నర్ అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.